అండి నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకొని ఇట్లా మొత్తం తొక్క తీసుకోవాలండి. అంటే పూర్తిగా తీసేసేయకూడదు, కొద్ది కొద్దిగా పైన తీసుకోవాలి. కొంచెం గ్రీన్ కలర్లో ఉండాలి వాటికి. అంతకుముందు నా వీడియో మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అన్నీ అప్డేట్ అవుతుంది. ఇట్లా అంతా తీసేసి నీట్గా వాటర్లో పసుపు నీళ్ళలో ఇట్లా కడిగేసుకోవాలండి. కడిగేసి చిన్న చిన్న అంటే పల్చగా ఇట్లా తరుక్కోవాలి. చూడండి, విరగకుండా పొడవుగా ఇట్లా నీట్గా తరుక్కోవాలి. అన్నీ ఇట్లా ఒక్కొక్కటే అన్నీ తరిగి పెట్టుకోవాలి. నేను 150 గ్రామ్స్ అంటే 150 గ్రాముల దాకా శనగపిండి వేసుకున్నాను. శనగపిండిలో కాస్త మిరప్పొడి, మన రుచికి ఎంత మనం కారం తింటామో దాన్ని బట్టి మిరప్పొడి వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుందండి. అండ్ సాల్ట్ కూడా మనకి రుచికి తగినంత. ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళ రుచికి ఎంత కావాలో అంత. కొద్దిగా గరం మసాలా వేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి, బాగా ఉండలు లేకుండా. కొద్దిగా వాటర్ పోసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వాళ్ళకి ఎంత పోయాలో తెలియదు కాబట్టి కొద్దిగా పోసి ఇట్లా మిక్స్ చేసుకుంటూ మనకి ఎంత వీలు ఉండాలో అంత వాటర్ పోసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఒకేసారి పోయేస్తే ఎక్కువ వాటర్ అయిపోతుంది కాబట్టి మనకు తెలియదు. కాబట్టి కొంచెమే పోస్తూ ఇట్లా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో సోడా అండి కొద్దిగానే వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ సోడా వేసుకున్నామంటే నీళ్ళ దాహం ఎక్కువ ఉంటుంది. ప్యాన్ పెట్టేసి అవి మునిగే అంత ఆయిల్ పోసుకోండి. అరటికాయ ఉంది కదా, అది వేస్తే బాగా మునగాలండి. అంత దానికి వీలుండేలాగా వేసుకోండి. అన్నీ దగ్గర పెట్టుకోండి. ఆయిల్ కాగే లోపల పిండి, అరటికాయ అంతా గరిట, ఒక ప్లేటు. ఫస్ట్ కొద్దిగా ఒకటి వేసి చూస్తున్నామంటే మనకు తెలుస్తుంది ఆయిల్ కాగిందా లేదా అనేసి. మనం వేయంగానే అట్లా పైకి వచ్చిందంటే కాగినట్టు అర్థమండి. ఇట్లా చూడండి, ఎక్కువ అరటికాయ పీస్ తీసుకొని ఆ పక్క ఈ పక్క రెండు పక్కల ఇట్లా ముంచాలండి. ముంచినప్పుడు ఆ అరటికాయకి పిండి ఇట్లా బాగా పట్టాలి. చూడండి, నిదానంగా చూపిస్తున్నా. పిండి ఇట్లా పట్టాలి, గ్యాప్ లేకుండా. అట్లా పడితే ఎక్స్ట్రా ఉన్నది లాస్ట్లో కొంచెం అట్లా తగిలించినామంటే దానికి రిమూవ్ అయిపోతుంది. చూడండి, రెండు పక్కల ఇట్లా అద్ది నిదానంగా వేయాలంటే పైకి ఎత్తేసేసినామంటే మన మీదకి ఎగురుతుంది నూనె. సో అన్నీ ఇట్లనే అద్ది దాంట్లో వేసుకోవాలండి. చూడండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో వండుకునేది చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా కొత్తగా ఈజీగా చేసుకునే వంటలు మీకు ఇంకా చూపెడతాను. 5 నిమిషాల్లో అయిపోతుందండి. అంతే. ఆయిల్ అంతా వేసేసినామంటే ఇలా కొంచెం కిందకున్నట్లు ఉంటే అది పైకి రాలేదంటే గరిటె తీసుకొని కొంచెం ఊరికట్లా టచ్ చేసినామంటే కింద అవి పైకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చూడండి ఎట్లా వస్తుందో. కడాయిని ఇట్లా పట్టుకొని వాటిని కదిలించండి. ఎందుకంటే ఒకవేళ చిందితే కష్టం అవుతుంది కదా. సో సేఫ్టీకి కడాయిని పట్టుకునేది బెస్ట్. ఇట్లా కొంచెం కదిలించామంటే పైకి వచ్చేస్తుంది కదా. దాన్ని ఇట్లా తిప్పుకోవాలి, రెండు వైపులు ఈక్వల్గా కాలేలాగా. కాసేపు అటుపక్క కాసేపు ఇటుపక్క అని తిప్పుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అట్లా కాల్చాలండి. నాకు అక్కడ కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది కదా, అందుకనేసి నేను ఇంకా ఒక పీస్ వేస్తాను దాంట్లోకి. అదైతే డైరెక్ట్గా పైకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆయిల్ బాగా కాగింది కదా. సో చూడండి, ఇట్లా మొత్తం ఒకే కలర్ వస్తున్నాయి. మనం కరెక్ట్గా తిప్పుకుంటున్నామంటే ఇట్లా కలర్ వస్తుంది. లాస్ట్లో అయిపోయిందండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ.